నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజెస్ లేదా కాల్ చేయొచ్చు. నాతో డైరెక్ట్ మాట్లాడాలి అనుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో చేయండి. మెసేజ్ కూడా చేయొచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు వెయిట్ లాస్‌కి ఏం చేయాలి? ఏం చేయాలి? హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా బాగా అయిపోతున్నారు. వ్యూవర్స్ కూడా చాలామంది మీరు నాకు చెప్తున్నారా, మొన్నే ఒకళ్ళు కాల్ చేశారు యూఎస్ నుంచి. 20 కేజెస్ తగ్గాను నేను మీ వీడియోస్ చూసి అని వాళ్ళ పాపని జాయిన్ చేశారు. అలా చాలామంది ఉన్నారు. సో, నేను చెప్పే టిప్స్ కూడా బాగా ఫాలో చేయండి. వీడియోస్ ఎంత ఇంపార్టెంటో టిప్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బాగా రీసెర్చ్ చేసి చెప్తాను. నేను అన్నీ చూసి, చదివి చెప్తాను. సో, అది బాగా ఫాలో చేయండి. ఫస్ట్ వచ్చేసి డే అంతా కూడా యాక్టివ్ ఉండాలి. 100% గుర్తుపెట్టేసుకోండి. సెకండ్ వచ్చేసి వెయిట్ అనేది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలాగా కనిపిస్తది. కొంతమందికి చాలా సన్నగా ఉంటేనే ఫుల్ మంచిది అలా అని పెట్టుకోకండి. అస్సలు కాదు. ఫిట్‌నెస్ అనేది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలాగా ఉంటది. కాన్ఫిడెంట్ ఉండండి. హెల్త్ మీద కాన్సంట్రేట్ చేసుకోండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అని పెట్టుకోండి. హెల్త్ గురించి లైఫ్ స్టైల్‌లో అన్ని చేంజెస్ చేసుకోండి. ఆటోమేటికల్లీ వెయిట్ లాస్ అవుతారు. అన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఆటోమేటికల్లీ టోన్ వస్తది. అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ హెల్త్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆ విషయం మాత్రం ఇంకెప్పుడు గుర్తుపెట్టేసుకోండి. సాత్విక్ భోజనం, హోల్ ఫుడ్స్ తినడానికి ఎక్కువగా చూసుకోండి. ఎక్కువ అదే ట్రై చేయండి. హోల్ ఫుడ్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. సో, దీంతో పాటు ఎక్సర్‌సైజ్ చెప్తుంటాను. ఇవన్నీ కూడా ప్రాపర్ చేసుకోండి. డే అంతా యాక్టివ్ ఉండండి. కంపల్సరీ ఒక 1 హార్ వాకింగ్ చేయండి. వాకింగ్ కూడా చాలా మంచిది. వీటితో పాటు కంపల్సరీ ప్రాణాయామం ఇన్వాల్వ్ చేసేసుకోండి. కంపల్సరీ కదా అది కూడా. సో, ఇవన్నీ నైట్ టైంకి పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో మనకు కొంచెం కూల్ అయిపోయింది. అంటే నేను 12:00కి పడుకుంటేనే కూల్. నేను 10:00కి పడుకున్నా అది అలా అయిపోయింది. అలా ఎవరైతే అనుకుంటున్నారో ఏదో ఒక ప్రాబ్లమ్ రాకుండా ఎలా ఉంటది చెప్పండి. పడుకునే టైంలో పడుకోవాలి, తినే టైంలో తినాలి. అప్పుడే బాడీ కూడా మనం చెప్పినట్టు వింటది. అది దాని డిజైన్డ్ సిస్టమే అది. నేను 3కి పడుకుంటాను. మధ్యాహ్నం 12కి లేస్తాను. సాయంత్రం తింటాను. ఎలా ఉంటది చెప్పండి? బాడీ ఎందుకు పని చేస్తది? 100% పని చేయదు. పని చేసినట్టు ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ రాట్లేదు అనిపించినా ఫ్యూచర్‌లో వస్తాయి. సో, ఇవన్నీ నెగ్లెక్ట్ చేసే విషయాలు కాదు. ఇవన్నీ కరెక్ట్‌గా చూసుకోండి. అండ్ అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ డైజెషన్. గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డైజెషన్ కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. డైజెషన్ కరెక్ట్‌గా లేకపోతే నేను ఇంకొక వీడియో చేస్తాను. వెయిట్ లాస్, డైజెషన్ ఇంకా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇవన్నిటికి. సో, అది కూడా చూడండి. దాంట్లో మీకు అవసరం ఉన్నయి అన్నీ ఉంటాయి. సో, అన్నీ ఫాలో చేసేసేయండి. ఇప్పుడు నేను మీకు నార్మల్ 2 చూపిస్తాను. ఒకటి నార్మల్ చైర్‌తోటి కొన్ని చేద్దాము. కొన్ని నార్మల్ వితౌట్ చైర్ కూడా చేసుకుందాము. సో, సింపుల్‌గా కొన్ని చేసేసుకుందాము. చూడండి. ఇలా కూర్చొని జస్ట్ సింపుల్ వార్మప్స్ కూడా ఇలా తీసుకోవచ్చు మనము. ఈ 2 చేతులు కింద పెట్టేసుకొని ఇలా, ఇలా పైకి మొత్తం ఆన్ టోస్ రండి. స్లోలీ ఇలా కిందికి. ఇలా టోస్ పైకి, కిందికి, పైకి, కిందికి. 2 చేతులు ఇప్పుడు పైన పెట్టుకొని సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి ఇలా. స్లో మూమెంట్స్ తీసుకోండి. స్లోలీ ఇక్కడ కిందకొచ్చేసి ఇలా లెఫ్ట్ పుష్ తీసుకోండి. ఇది ఇంతే ఉంచండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ ఇటు సైడ్ వచ్చేసేయండి ఇట్లా. స్లోలీ మళ్ళీ సెంటర్. ఇది కూడా అంతే. ఇటు సైడ్ ఒక 20 టైమ్స్ ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసి స్లోలీ, స్లోలీ, స్లోలీ పుష్ చేసుకుంటూ వెళ్ళండి. సేమ్ ఇన్‌హేల్ సెంటర్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్లోలీ పుష్ ఇలా. ఎంత వీలైతే అంతే వెళ్ళండి. ఇమ్మీడియేట్‌లీ ఫస్ట్ డేనే ఎక్కువ పుష్ చేయకండి. ఆటోమేటికల్లీ ఇక్కడ అంతా ఫ్లెక్సిబుల్ వచ్చిన కొద్దీ మనకి ఇంప్రూవ్‌మెంట్ వచ్చేస్తది. స్లోలీ ఇప్పుడు ఇదే చైర్‌ని ఇక్కడ పట్టుకోండి. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి 2 చైర్స్ ఏసేసుకోండి. ఒకదాని మీద ఒకటి. అండ్ గోడకేసేసుకోండి. కింద పడతానన్న భయం ఉండదు. యూజువల్లీ మనకు కింద పడతా అన్న ఫీలింగ్ ఉంటది ఫస్ట్‌లో కాబట్టి గోడకేసేసుకోండి. అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు. 2 చైర్స్ ఏసుకోండి. ఇప్పుడు స్లోలీ ఒకసారి చూడండి. ఎలా నిల్చోవాలి? ఇలా దూరం పెట్టేసుకొని స్పైన్ స్ట్రెయిట్ వచ్చేలాగా చూడండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్లోలీ 10. స్లోలీ ఇప్పుడు ఇదే చైర్ ఇలా పట్టుకొని ఇంకొంచెం దూరం తీసుకొని మొత్తం హ్యాండ్స్ స్ట్రెచ్ తీసుకోండి. ఇలా స్ట్రెచ్ స్లోలీ మళ్ళీ ఇలా. స్లోలీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ పైకి. ఇన్‌హేల్ కిందికి, ఎక్స్‌హేల్ ఇలా పైకి. ఇన్‌హేల్ కిందికి, ఎక్స్‌హేల్ పైకి.
టైట్గా పట్టుకొని చూడండి మళ్ళీ ఒకసారి. మొత్తం నీట్గా రావాలి, ఇంత స్ట్రెచ్ రావాలి, బాడీ అంతా తెలియాలి మనకి. మళ్ళీ స్లోలీ పైకి. స్లోలీ ఒక 10 to 20 రౌండ్స్ తీసుకోండి, ఏం పర్వాలేదు. ఈ కాలు ఇక్కడ పెట్టుకోండి, కంప్లీట్ స్ట్రైట్ తీసుకోండి. స్లోలీ ఇలా స్ట్రెచ్ తీసుకున్నారా, స్ట్రెచ్ తీసుకొని స్లోలీ ఎక్కువ స్ట్రెచ్, స్లోలీ స్ట్రైట్ చేసేసుకోండి. స్లోలీ మళ్ళీ ఇలా ఫార్వర్డ్ తీసుకోండి. కొంచెం టైం పడుతుండొచ్చు, మీకు కంప్లీట్ స్ట్రైట్ రాకపోతే ఇలా తీసుకోండి, ఏం పర్లేదు. లేదు కంప్లీట్ స్ట్రైట్ వస్తే ఇలా తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్. మళ్ళీ బ్యాక్. స్లో తీసుకోండి, పుష్, మళ్ళీ స్లోలీ ఇలా బ్యాక్, స్లోలీ పుష్, స్లోలీ మళ్ళీ బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడే జస్ట్ ఇక్కడ హోల్డ్ చేసుకొని అయినా సరే, ఇక్కడ హోల్డ్ చేసుకొని అయినా సరే పుష్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్ తీసుకోండి. ఆటోమేటికలీ తెలిసిపోతూనే ఉంటుంది ఎంత తెలుస్తుంది డిఫరెన్స్ అని. మళ్ళీ సేమ్ లెగ్ తీసుకోండి, ఈ ప్రాపర్ స్ట్రెచ్ వచ్చేలాగా చూడండి. గ్రాయిన్ ఉందా, ఇలా నీట్గా పుష్ జరగాలి. ఇది హోల్డ్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. మళ్ళీ మనం నీట్గా ఇలా తెచ్చేసుకోవచ్చు. ఈ లెగ్ స్ట్రైట్ పెట్టేసుకొని స్లోలీ అడ్జస్ట్ చేసుకోండి, మీకు తగ్గట్టుగా చూసుకోండి. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ స్ట్రెచ్. ఇన్హేల్ చేసుకుంటూ ఫార్వర్డ్, ఎక్స్హేల్ స్లోలీ స్ట్రెచ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ హోల్డ్ చేసేసుకొని 10 times తీసుకోండి. ఇప్పుడు చెప్పింది స్లోలీ లెగ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ పైకి వచ్చేసి ఇది కూడా 10 times, అన్నీ 10 to 20 times మినిమం చేసుకోండి. ఎలా అనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి. దీంతో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగిపోతుంది అనమాట. మనకి ఈజీ ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఇంకొంచెం తొందరగా పెరుగుతుంది. అండ్ హిప్ మజిల్స్ అన్నీ కూడా బాగా టైట్ ఉంటాయి కదా, అది లూజ్ అవ్వడానికి బ్యాక్ నుంచి అయినా సరే అన్నిటికీ చాలా బాగుంటుంది. సో దాంతోపాటు ఆటోమేటికల్ టోన్ కూడా వస్తుంది. సో ఇంక దాంతోపాటు చూసుకోండి. ఇంటర్లాక్, ఇన్హేల్ చేసుకుంటూ ఇలా ఎక్స్హేల్ కిందికి, మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్హేల్ కిందికి ఇలా. ఎక్కువ తీసుకోండి ఇలా. ఇది కూడా 20 times రిపీట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్కి 2 కాళ్ళు దగ్గర పెట్టేసుకొని స్లోలీ ఇలా పైకి కిందికి, స్లోలీ ఇలా పైకి స్ట్రెచ్ తీసుకోండి, కిందికి పైకి కిందికి ఇలా తీసేసుకోండి నీట్గా. స్లో అండ్ స్టడీ మూమెంట్స్ మెయింటైన్ చేయండి. రిలాక్స్ తీసేసుకోండి. జస్ట్ ఉన్న దగ్గర సింపుల్ జాగింగ్ చేసేసుకొని స్లోలీ 1 2 ఇలా 3 4 5 ఇలా స్లోలీ 10 times తీసుకొని నీట్గా ఎనర్జీ బాగా పెట్టండి. దీని తర్వాత ఒక 5 or 6 sets ఆఫ్ సూర్య నమస్కారాలు చేసేసుకొని మీరు కంప్లీట్ శవాసనాలో రిలాక్స్ అయిపోవచ్చు. ఒక 5 minutes అయినా సరే మీరు కంప్లీట్ నీట్గా పడుకొని, లేదా అబ్డామినల్ బ్రీతింగ్, లేదా ఇక్కడే అయినా సరే తీసుకోవచ్చు. ఇలా బాడీ అంతా నీట్గా మంచిగా అయిపోతుంది. సేమ్ ఇవి చేసుకొని 5 or 6 rounds సూర్య నమస్కారం కూడా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, యాక్టివ్గా ఉండండి, అన్నీ బాగుంటాయి.